ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులకి పార్టీలకు నినాదమైంది, అది నినాదమైంది. కానీ అది నినాదం మాత్రమే కానీ దాన్ని 6,300 కోట్ల రూపాయలతో దాన్ని పునరుద్ధరించి యావత్ తెలంగాణ రైతాంగానికి కాదు చుట్టుపక్కల రైతాంగానికి ఈరోజు అందించిన చరిత్ర నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి మనం చేస్తున్నాం. ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు వస్తుంటే అంటున్నారు మా వాళ్ళు, అన్న ఇవాళ ఎక్కడన్నా అభివృద్ధి అంటే జరిగిందంటే, ఎక్కడన్నా పైసా అంటూ ఖర్చు అవుతున్నాయంటే నేషనల్ హైవేల మీద ఖర్చు అవుతున్నాయి, రైల్వే లైన్ల మీద ఖర్చు అవుతున్నాయి, రైల్వే స్టేషన్ల మీద ఖర్చు అవుతున్నాయి, కొత్త రైళ్ల మీద ఖర్చు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా 1 రూపాయి కూడా ఖర్చు అవుతలేదు అనేటువంటి చర్చ ఇంతకుముందు కార్యక్రమం చేసింది. ఈ మాట ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారు 2 మాట చెప్తారు, రాష్ట్రాల అభివృద్ధిలోని దేశ అభివృద్ధి మెరుగడి ఉందని చెప్పి నమ్మిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, ఇవాళ అది బట్టి ఏమీ కాదు. దానికోసమే ఇక్కడ గవర్నమెంట్ లేదు భారతీయ జనతా పార్టీ, ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు. కానీ నా తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి కాంక్ష బలంగా ఉంది కాబట్టి ఇవాళ మోడీ గారు ఆ ఏళ్ళ కర్మాగారం కావచ్చు, రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు, మీకు ఈ ఢిల్లీ రోడ్డు మీకు బాగా తెలుస్తుంది. ఇలా డబుల్ లైన్ ఎంత బిజీ ఉండేదో మీకు తెలుస్తుంది, 3 లైన్ 4 లైన్స్ కూడా ఇక్కడ వేయబోతా ఉన్నాం. కాబట్టి నేను ఇది చెప్తే ఉండేది, అందుకని టైం తక్కువ. నేను 25 ఏళ్ళుగా మీ జీవితాలతో పెనవేసుకున్నాను. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ప్రతి ఊర్లో మాకు 10 మందో 20 మందో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే సింగరేణి కార్మికుడే ఉంటుంది. ఎవరైనా అంటే సింగరేణి కార్మికుడు అంటే ఒక తరం కష్టపడి అంత గొప్ప సంపద సృష్టించినది. కాబట్టి వాళ్ళు చెప్తున్నట్టుగా 1,16,000 మంది కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రాంతంలో లక్షల మంది ప్రజానికం ఈ సింగరేణి బొగ్గుల కార్మికుల మీద అమ్ముకొని జీవించిన వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టిన వాళ్ళు కావచ్చు, బోళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, షాపులు పెట్టిన వాళ్ళు కావచ్చు, కార్మికులు పనిచేసే కావచ్చు, కొన్ని లక్షల మంది సింగరేణి అమ్ముకొని బతికిండు. ఇవాళ అలాంటి వాళ్ళకి ఒకప్పుడు మా దగ్గర రైలు స్థానంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటే సీట్లు దొరకకపోతుండే, ఎక్కడికి పేరు దొరకకపోతుండే. కానీ అది తగ్గిపోయింది. మళ్ళీ సింగరేణి నుంచి మళ్ళీ బ్యాక్ టు విలేజ్ అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ మీ నాయకత్వంలో ఇవాళ మీరు ఇచ్చిండు. రేపు మనం డెఫినెట్గా కొన్ని ఇంటర్వ్యూ కావాలని తప్పకుండా పాప జాగీర్ లాగా వాడుకునేటువంటి పద్ధతి మాత్రం కాదనేది నేను నా అనుభవం చెప్తే ఒక మాట. 2015-16లో ఒకసారి మాకెందుకో మార్చ్ 31కు డబ్బులు తక్కువ పడుతుంది. ఎక్కడ చెప్తే చూస్తే సింగరేణి దొరుకుతున్నాయి పైసలు. నేను అన్నాం వచ్చే సంవత్సరం మినిమం ట్యాక్స్ కూడా మాకు కట్టమని చెప్పినప్పుడు సింగరేణి డబ్బులు తీసుకపోయి కట్టమని. అంటే గంట గొప్ప రిచ్ సంస్థ అయిన సింగరేణి ఇవాళ అప్పుల ఏదిలో కూడుకట్లేదు. బ్యాంకులకు తాకట్టు పెట్టి బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే తప్ప నా సింగరేణి కార్మికుల జీతానికి పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మార్చడానికి తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఇంటి కావాలో దీన్ని చేయాలని చెప్పి మనం మీద గంట ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ జెండాలు వేరుండొచ్చు, పార్టీలు వేరుండొచ్చు కదా, కానీ అందరి కార్మికులకు ఉండే సమస్యలు ఒకటే. అందరి కార్మికులకి భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద అపారమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని తగ్గట్టుగా తప్పకుండా మనం వాళ్ళకి మద్దతు చేయాలని చెప్పి కోరుతూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఒక కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు మహేష్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్ గారు, పార్లమెంట్ సభ్యులు రామారావు పవర్ గారు, ఎమ్మెల్యే ముదోల్ గోదాం నాగేష్ గారు, ఆదిలాబాద్ ఎంపీ గారు, అదేవిధంగా శ్రీ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్, ఇదే ఒక నియోజకవర్గం, వెంకటేష్ నేత గారు, అదేవిధంగా మాధవ నాయక్ గారు, బిఎంఎస్ నాయకులు, సంజయ్ రాణి గారు, గోమాత శ్రీనివాస్ గారు, వైవి రాకేష్ రెడ్డి గారు, మిత్రులు వెంకటరమణ గారు, వెంకటరమణ గారు, ఎమ్మెల్యే కామారెడ్డి,
పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే, పాయల్ శంకర్ గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా మిత్రులు సూర్యనారాయణ గుప్తా గారు నిజామాబాద్ ఎమ్మెల్యే, మరి ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి ఒక బిఎన్ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా